హాయ్ అండి. ఇదైతే అన్‌సీన్ వీడియో అండి. ఇది వైరల్ అయింది కదండీ తనూజది, కళ్యాణ్‌ది. బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే తనూజ అది పుల్లతో గెలికాడు కింద అని చాలా వైరల్ అయింది. తనూజ ఫ్యాన్స్ అంతా చాలా తిట్టారంట కదా కళ్యాణ్‌ని. అదే అండి ఈ సీను. చూడండి ఆమె స్నానం చేస్తుంటే బాత్రూమ్‌లో ఎలా చేస్తున్నాడో. చూడండి బాత్రూమ్‌లో అయితే ఇట్లా పుల్లతో ఇట్లా కింద ఆమె స్నానం చేస్తుంటే లోపల స్నానం చేస్తుంటే తనుజ ఏమనుకుంది, రీతు అనుకుంది ఫస్ట్. రీతు అని పిలుస్తుందనమాట. అంత లోపల ఈయన వచ్చినాడు. ఈయన ఎప్పుడు ఇక్కడ ఉంటాడు కదా, ఇంకా ఆమె కనీసం స్నానం చేసేంత కూడా ఆగలేడు. అప్పుడు కూడా వచ్చి ఏదో పుల్లతో గెలుక్కుంటా ఏమో చేస్తున్నాడు. చూడండి పుల్లతో గెలికినాడని తనుజ ఫ్యాన్స్ చాలా ఫైర్ అయినారు కదా కళ్యాణ్ మీద. కానీ అప్పుడు కళ్యాణ్ ఇట్లా పుల్లతో గెలికేది అవన్నీ నాగార్జున గారు, కనీసంగా నాగార్జున గారు కూడా అడగబుద్ధి కాలేదు అనమాట వీకెండ్లో. లేకుంటే అడుగుతుండే. నాగార్జున గారికి కూడా అంత వైరల్ అయినా కానీ ఆ వీడియో గురించి అడగలేదంటే ఇంకా ఆయనకు కూడా అడగబుద్ధి కాలే, అంత చీప్గా బిహేవ్ చేసినాడని నాకు కళ్యాణ్ అర్థం. ఏంటండి అది, ఆమె స్నానం చేస్తుంటే రీతు అని పిలుస్తుంటే పలుకున్నాడు. ఒక్కడు పుల్లతో గెలికినాడు, తర్వాత మళ్ళీ కవర్ పెట్టి లోపల ఇట్లా అంటున్నాడు. అసలు ఏమన్నా మేనర్స్ ఉందా కళ్యాణ్కి? మళ్ళీ పోలీస్ అంటాడు, సిఆర్పి పోలీస్ అంటాడు. ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడంటే ఇంకా తిట్టమంటే తిట్టరా అండి ఫ్యాన్స్? తనుజ ఫ్యాన్స్ ఏం తిట్టరా? మిగతా వాళ్ళ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దీన్ని కూడా ఇంకా వాళ్ళు ఎట్లా తీసుకున్నారో ఏమో కానీ మనకు తెలియదు. తనుజ ఫ్యాన్స్ అయితే చాలా కోప్పడినారు. ఏంటి ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే అలా చీప్గా ఇట్లా మళ్ళీ తొంగి చూసుకుంటా ఆ పూలతో గెలుక్కుంటా ఏంటండి అది? బిగ్ బాస్ హౌస్ అది ఏమన్నా చిల్లర చేస్తున్నాడు. అసలు ఆయనకి టైం పాస్ కాకుంటే ఇట్లానండి చేసేది. రీతు కూడా వచ్చింది. రీతు ఏమో లైట్ ఆఫ్ చేసుకుంటా ఆన్ చేసుకుంటా ఊరికేనే ఉంది. కనీసం రీతు అనే చెప్పొచ్చు కదా, ఏంద్రా స్నానం చేసేటప్పుడు నువ్వు ఇక్కడ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు కదా కనీసము. రీతు కూడా చెప్పలేదు. ఇద్దరు కలిసి జోక్ చేసుకుంటున్నారు. తనుజ స్నానం చేసేటప్పుడు చూడండి ఎట్లా తొంగి చూసుకుంటా ఎట్లా గెలుకుతున్నాడు పుల్లతో. ఇంకా నాగార్జున అప్పుడైతే డెమాన్ అయితే కాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించావని చేసినాడు కదా. ఇప్పుడు మరి దీనికి డైరెక్ట్గా వాళ్ళకి ఒకవేళ చూపి బుద్ధి కాకుంటే ఈ వీడియో రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయచ్చు కదా. నువ్వు బాత్రూమ్ దగ్గర చేసిన పనికి నేను బాత్రూమ్ దగ్గర డిస్టర్బెన్స్ చేసిన పనికి బయటికి పంపిస్తున్నాము అని ఇంకా చూపి బుద్ధి కాకుంటే అడగు బుద్ధి కాకుంటే నాగార్జున సరికి కనీసం రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించచ్చు కదా. ఏదో వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైనా బయట జోక్ చేసినా పర్లేదు, కానీ ఇంతమంది కోట్ల మంది చూసే బిగ్ బాస్లో ఇట్లా కోట్ల మంది చూసే కాడ ఎంత ఎంత డీసెంట్గా ఉండాలండి. అందరు చూసేటప్పుడు ఇట్లా బిహేవియర్ ఎవరికైనా నచ్చుతుందా చెప్పండి? లేడీస్ బాత్రూమ్ ఉన్నప్పుడు ఈయన వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేసుకుంటా, ఒకరేమో లైట్ ఆఫ్ చేస్తున్నారు, లైట్ వేసుకుంటా చేస్తున్నారు. ఈయననేమో మళ్ళీ పుల్లతో గెలికినాడు. తర్వాత అయితే ఒక కవర్ తెచ్చి కవర్ మొత్తం ఇట్లా లోపలికి పెట్టినాడు. తీసి ఇంకా ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు చప్పట్లు కొట్టుకుంటా క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినాడు అనమాట. మళ్ళీ ఉరుక్కుంటా అక్కడ ఏమంతా గ్రేట్ పని చేసినాడని క్లాప్స్ కొట్టుకుంటూ పోయినాడు బయటికి. మళ్ళీ క్లాప్స్ కొట్టుకుంటూ ఉరుకుతున్నాడు. చూడండి మళ్ళీ వీడియోలో. ఏంటండి అసలు చిన్నపిల్లలా చేస్తున్నాడు. ఆయన ఏం పోలీస్ క్వాలిటీస్ ఉన్నాయో నాకైతే అర్థమే కాదు. అంటే కనీసం ఆమె స్నానం చేసేప్పుడు వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలన్నా? ఎప్పుడు ఆమె ఎక్కడ ఉంటే అక్కడనే చూడలేక చస్తున్నాం. ఆమెను సింగిల్గా చూద్దామంటే కూడా చూడలేకున్నాం మనకి. ఎప్పుడు ఆమె స్నానం చేసేటప్పుడు ఆమె దగ్గరికి వాష్రూమ్ కాడికి వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటాడు. ఆమె కిచెన్లో వంట చేయడానికి పోతే అక్కడికి పోతాడు. వంట చేయడు ఏం చేయడు, మళ్ళీ ఏం పని చేయడు, ఊరికేనే. ఆమె కూడా ఎక్కువ పని చేయదులే. ఏమంటే ఆమె బయట బాత్రూమ్ కాడ అక్కడ చేయాల్సి వస్తుందని కిచెన్లో ఏదైనా అన్ని తరిగిచ్చి ఎవరైనా ఏమైనా చేసిస్తారు కదా. డేమాన్ పవన్ వాళ్ళంతా అరేంజ్ చేస్తే బియ్యం కడిగి మనైతే ఒకసారి ఏం చెప్తుంది, 3 గ్లాస్ బియ్యం కడిగి క్యారెట్ బీన్స్ అన్నీ తరిగి పెట్టు, ఆనియన్స్ అన్నీ నేను వచ్చి చేస్తా అంట ఫ్రైడ్ రైస్. ఇంకా అన్నీ తరిగి పెట్టి అన్నీ చేసినాక ఆమె వచ్చి చేసేది ఉందండి ఫ్రైడ్ రైస్. ఆమె అంతే బాగా మనుషులను యూజ్ చేసుకుంటుంది. ఇంకా అది ఇంతసేపు కూడా కనీసం ఆమె చేసేది 5 నిమిషాలు కిచెన్లో. అప్పుడు కూడా పోతాడు కిచెన్ కాడికి ఈయన. ఇంక ఇప్పుడైతే 2 వీక్స్ నుంచి అయితే ఇంకా ఫైనలిస్ట్ అయి కూర్చున్నాడు. అంటే ఇది 1 వీక్ బ్యాక్ అట్లా జరిగింది అనుకుంటాను. ఇప్పుడైతే నేను అప్పుడు పెట్టలేదన్నమాట ఈ వీడియో, నేను చూడలేదు కూడా. ఇప్పుడు ఏదో వీడియో చూస్తుంటే కనిపించింది, అందుకే ఇప్పుడు పెట్టాను. ఇప్పుడైతే మామూలు ఫైనల్కి వచ్చేసింది కదండి. ఇంకా ఏం పని లేదనమాట. ఇంకా తనుజ ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా చూడండి ఇప్పుడైతే కవర్ పెడుతున్నాడు దానిలోకి, బాత్రూమ్ తలుపులోకి. ఆ కవర్ అంతా లోపలికి పంపించేసి మళ్ళీ తీసుకుంటా బయటికి లోపలికి పెట్టుకుంటా ఉన్నాడు.
కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇదైతే బాగుందండి. ఫుల్ ఓట్లు వేస్తున్నారు కళ్యాణ్ హైయెస్ట్ అంటే. దే దేంట్లో క్యారెక్టర్ పరంగా హైయెస్టా, దేని పరంగా అసలు కళ్యాణ్ హైయెస్ట్ చెప్పండి మీరు. పోలీస్ పోలీస్ అంటారు. పోలీస్ కూడా లైన్గా 85 days 90 days ఉంటే వాళ్ళు కూడా తీసేస్తారంట, పెట్టుకోరంట. ఇట్లా ఇక్కడికి వచ్చి 90 days అట్లా అవుతుంది కదా, ఇంకా వాళ్ళు పెట్టుకోరంట. వాళ్ళు కూడా ఇంకా అది కూడా రిజైన్ చేయాల్సిందేనంట. యాక్చువల్ ఫస్ట్ రిజైన్ చేసినట్టు తెలియదు, ఇప్పుడు వాళ్ళైనా తీసేశారంట. ఒకవేళ ఆయన రిజైన్ చేయకపోయినా కూడా వేరే వాళ్ళే పోలీస్ వాళ్ళే ఒక ఆయన విడుదల చేసినాడు. దీంట్లో ఎన్ని రోజులు సెలవు తీసుకోవచ్చు అన్నట్లు వాళ్ళు చెప్తారు కదా, దాని గురించి చెప్పాడు. అదైతే మనకు తెలియదు, మరి పోయినాక కంటిన్యూ అవుతాడా లేదా అనేది మనకు తెలియదు. అది కూడా పోలీస్ దానికి కూడా ఆయన ఏమి ఇష్టంతో పోలేదంట. చెప్పినాడు కదా, మా అమ్మ నాన్న నాకు బలవంతంగా ఇష్టం లేకున్నా దానికి పంపించినాడు అన్నాడు. సింపతి ఓట్లు వస్తాయని ఫస్ట్ ఇంకా అది చెప్పినాడు అనమాట. అబ్బా సిఆర్పి పోలీస్ అని చెప్తే మాత్రం ఓట్లు పడతాయి కదా అని చెప్పినాడు. ఆయనకి ఇష్టం లేకుండా విన్నాడు కదా దానికి, ఆ డ్యూటీకి. దాని పేరు ఎందుకు వాడుకున్నాడు మరి. మళ్ళీ అప్పుడు హరీష్ కూడా అంటుంటే నా ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దండి అన్నాడు. మరి ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దని అన్నప్పుడు ఎందుకు చెప్పినాడు అసలు. ఆయన ప్రొఫెషన్ ఎవరు చూసినారు అసలు, మనం చూడలే కదా. సిఆర్పి దాంట్లో పోయినది. సిఆర్పి పోలీసు మిలిటరీ ఏమేమో రకరకాలు ఉంటాయి కదా దాంట్లో, మనకైతే తెలియదు అవన్నీ. ఒక ఆయన అయితే వీడియో చేసినాడు, ఆయన ఇప్పుడు 85 days అట్లయితే కానీ లైన్గా కంటిన్యూగా అన్ని డేస్ తీసుకుంటే తీసేస్తారు, ఉంచుకోరు అని చెప్పినాడు. వినంగా తర్వాత పోతాడో లేదో కూడా తెలియదు, ఇంక ఇదే కంటిన్యూ చేస్తా అని అంటున్నాడు కదా. వాళ్ళ నాన్న కూడా వీనికి ఇదే ఇంకా అన్నాడు కదా. ఆయనకి అది ఇష్టమే లేదంటే అసలు పోలీస్ జాబు, కానీ దాన్ని మాత్రం వాడుకొని దాంట్లో అగ్ని పరీక్షలో చెప్పినాడు అనమాట, నేను పోలీస్ అని. అందుకే ఆయన అన్నాడు హరీష్, నువ్వు సిఆర్పి పోలీస్ అని ఏదో చెప్తుంటే నా ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దండి అన్నాడు. అంటే మరి నువ్వే కదా చెప్పినది అన్నాడు హరీష్ కూడా. నువ్వే కదా చెప్పినది, నీ ప్రొఫెషన్ గురించి మాకేటే తెలుస్తుంది, నువ్వు చెప్పినందుకే మేము అంటున్నాం అన్నాడు. మరి అటువంటిప్పుడు చెప్పకూడదు ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దంటే. ఆయన కూడా మాట్లాడకూడదు అసలు ఆయన ఇష్టంతో పోయి ఏమైనా దేశ సేవ చేసింటే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది అవకాశం వచ్చింటే వచ్చేసినాడు ఇంకా దానికి. అది ఏమన్నా కానీ ఇంకా జాబ్ ఉంటే ఉన్ని పోతే పోనీ ఇంకా దీనికి వచ్చేసినాడు. కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇవన్నీ కనపడుకున్నాయండి. ఆయనలో ఏం క్యారెక్టర్ మంచిగా ఉందో ఏముంది చెప్పండి. ఎప్పుడు ఆ తనుజ వెనకాల తిరుక్కుంటా ఒక వారం ఎవరికైనా అడిక్ట్ అయిపోతేనే మారిపోతాడా మనిషి. ఒక వారం తట్టుకోలేకపోయినాడా ఒక అమ్మాయి అంటే తిరగకుండా చెప్పండి మీరు. క్యారెక్టర్ పరంగా పర్సనాలిటీ షో అంటారు కదా బిగ్ బాస్ అంటే, పర్సనాలిటీ షో ఊకే గేమ్స్ ఆడితే అయిపోతుందండి. ఊకే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని రెడీ అయి కూర్చుంటేనే ఇంకా అదే క్యారెక్టర్ అవుతుంది చెప్పండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కానీ ఆయన క్యారెక్టర్ పరంగా మీకు అంత మంచిగా కనిపిస్తున్నాడా కళ్యాణ్. మేమేం తనుజ ఫ్యాన్స్ కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, సంజన ఫ్యాన్స్ కాదు, ఎవరు ఫ్యాన్స్ కాదు. మామూలు పర్సనాలిటీ షో అంటే ఇట్లా చీప్ బిహేవియర్ ఉంటే ఎలా గెలిపిస్తారు అన్ని లక్షలు ఆయనకి అని. ఎందుకంటే మేము కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని మేము డబ్బులు కట్టి మేము కూడా చేస్తున్నాం కాబట్టి మాకు కూడా హక్కు ఉంటుంది, మేము కూడా ఆడియన్గా మాట్లాడడానికి. ఇటువంటివి ఆయనకి గెలిపియొద్దండి మీరైనా కానీ. ఇక్కడైతే సంజన డెమాన్ పవన్ మాట్లాడుతున్నారండి. సంజన అయితే ఏం చెప్తుందంటే డెమాన్ పవన్కి, ఇక్కడ ఉండే పాయింట్ ఆఫ్ వ్యూలో జనాల్లో నువ్వు ఓటు గివప్ చేసావు అని అనిపిస్తుంది, ఓటు గివప్ చేసి సపోర్ట్ చేసావు అని అనిపిస్తుంది. నువ్వు ఓట్ అవుట్ అయ్యి సపోర్ట్ చేసావని ఇక్కడ అనపడుకుంది, నువ్వు ఓటు గివప్ చేసి సపోర్ట్ చేసావని ఇక్కడ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అని ఇండైరెక్ట్గా ఇమ్మాన్యుయల్ గురించి చెప్తుందనమాట డెమాన్ పవన్కి. ఇక్కడైతే చూడండి పింక్ డ్రెస్ పంపించారు వాళ్ళు ఎవరో మరి, ప్యాంట్ ఎవరు ఇచ్చినారో మనకు తెలియదు, బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినారో వాళ్ళు పంపించినారు. కానీ పిక్ ఉంటే ఇట్లా కట్టుకుంటున్నాడు అనమాట. నాడ కట్టుకుంటుంటే రీతి ఏమనింది, అక్కడికి కూడా అట్లా కట్టుకొని రావా ప్లీజ్ బయటికి అని జోక్ చేస్తుంది ఆ డ్రెస్ చూసి. ఇంకా షర్ట్ ఏం అవసరం లేదనింది అనమాట. ఇంకా అట్లే వచ్చాయంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు చూడండి, నవ్వి పెడతా ఉంది రీతు. చూడండి ఆ పింక్ డ్రెస్ చూసినే నవ్వుతూ ఉంది రీతు. తర్వాత అట్లే రన్నా అని అట్లే బయటికి పిలుచుకొచ్చింది అనమాట. ఇద్దరు అట్లే బయటకు వస్తారు చూడు ఇప్పుడు. అట్లా వస్తుంటే మళ్ళీ అట్లే బయటకు పోదామని అట్లే పిలుచుకొచ్చింది. స్టైల్ వాకింగ్ స్టైల్ మార్చని చెప్పింది. ఇంకా షర్ట్ వేసుకోవద్దన్న ఇట్లే రా బనీన్ మీదనే అట్లే వచ్చేయని చెప్పింది. చూడండి ఇంకా అట్లే బయటకు వచ్చేసినాడు. అందరు నవ్వి చచ్చారు. మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాండి ఇది, నేను కూడా చూసలేను, నాకు కూడా చాలా నవ్వు వచ్చింది. చూడండి ఇంకా అట్లే షర్ట్ వేసుకోకుండా బయటకు వచ్చేసినాడు ఇమ్మాన్యుయల్. రీతు ఇంకా అట్లే
వేసుకుందాం అనుకున్నాడు కానీ ఇంకా రీతు వద్దన్న అట్లనే వదుందాం అట్లా ఊరికే నాడ కట్టుకుని వచ్చేసైనా బయటికి అని రిక్వెస్ట్ చేసింటే ఇంకా కొంచెం స్టన్ అయిపోయినాడు ఇట్లా రావాలన్నా అని. ఏం కాదన్న రా అని ఇంక అట్లే పిలుచుకొచ్చింది రీతు బయటికి. తర్వాత అయితే అందరికీ హాల్లోకి వస్తారు అట్లే నడుచుకుంటా. ఇంకా తర్వాత అట్లే బయటకు వచ్చిన తర్వాత అందరిని పిలుచుకుంటూ వస్తుంది అనమాట రీతు. చూడండి ఇంక అన్నీ అక్కడ డ్రెస్సులు అన్నీ ఎత్తి పెట్టేసుకుంటాడు. ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఆ ప్యాంటు మరి వాళ్ళ ఇంటి వాళ్ళు పంపించినారో మరి ఎవరు పంపించినారో మనకు తెలియదు. థిక్ పింక్ ఉంది కదా దానికి మళ్ళీ బ్లాక్ వేసుకున్నాడు. చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో దాన్ని చూసి నవ్వి నవ్వి పెట్టింది రీతు. ఆ కలర్ కాంబినేషన్ చూసి జోకర్లా ఉన్నాడు కదా అందుకని నవ్వుతూ ఉంది. ఇంకా చాలా సేపు నవ్వింది అనమాట డ్రెస్ చూసిన వెంటనే. అన్నాక అట్లే రావా బయటికి కూడా అట్లే రా మళ్ళీ మార్చొద్దన్నా అని పిలుచుకొచ్చింది. నాడ కట్టుకుంటుంటే ఇంకా కట్టుకొని ఇంక అట్లే రావా ఇంకా షర్ట్ వేసుకోవద్దు షర్ట్ అవసరం లేదు దీనికి బాగుంది ఇంక ఇట్లనే అని పిలుచుకొచ్చింది. ఇంకా హాల్లోనే వీళ్ళిద్దరు ఇక్కడ ఒక సైడ్ కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడేమో డెమాన్ పవన్ అయితే ఇందాక ఇమానుల్ గురించి మాట్లాడుతుందో మరి ఆమె డెమాన్ గురించో పేరు చెప్తలేదు కానీ మనకు అర్థం అవుతలేదు. నేనైతే ఇమానుల్ గురించి ఏమో అనుకున్నాను కానీ డెమాన్ గురించి అనిందేమో. డెమాన్ ఏమంటున్నాడు నేను కంటైనర్గా ఉన్నాను నాకు అవతల మనిషిని బాధ పెట్టి రిక్వెస్ట్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి అవతల మనిషిని బాధ పెట్టి అవన్నీ చేయాలనుకోలేదు. నేను కంటైనర్గా ఉన్నాను అంటే కరెక్టే అని చెప్పింది సంజన. నేను ఈమెయిన్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా సంజన అని దాని గురించి ఏమనుకున్నా కానీ తర్వాత డెమాన్ పవన్ ఆయన కంటైనర్ అనేది చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఆయన కంటైనర్ అయిన దాని గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా ఇద్దరు. తర్వాత అంత లోపలైతే వీళ్ళిద్దరు వస్తారు. ఇంకా చూడండి వాకింగ్ చేసుకుంటా ఇక్కడికి వచ్చేసారు హాల్లోకి. ఇమానుయల్కి చెప్పింది రీతు వాకింగ్ స్టైల్ మార్చన్నా అంటే ఇంకా మార్చేశాడు. చూడండి ఇద్దరు స్టైల్గా నడుచుకుంటే లోపలికి వచ్చేసారు. అక్కడ బర్నీ వాళ్ళు ఎక్కడో దూరం ఉంటే పిలుస్తుంది. బర్నీ అన్న అని పిలిచింది రీతు చూడాలని ఇమానుయల్ని. ఎంట్రీ ఇచ్చినారు. డోర్ తీసుకుంటే రీతు అయితే హూప్ ద హూబే అనుకుంటే ఏదో అరుచుకుంటూ వస్తుంది లోపలికి. చూడండి ఇక్కడ సుమన్ అన్న ఉన్నాడు అని చిన్నగా సైగ చేసింది. సుమన్ అన్నకు చెప్తుంది ఎక్స్క్యూజ్ మీ బర్నీ అన్న అని పిలిచింది కానీ అక్కడ బర్నీ వినలేదు అనుకుంటా. బర్నీ అయితే కనపడలేదు. సుమన్ కనిపించినాడు ఫస్ట్. ఇక్కడ సుమన్ ఉన్నాడని సైగ చేసింది. ఓ ప్యాంటు బాగుంది ఇమ్ము అన్నాడు సుమన్. తర్వాత హాలీవుడ్ స్టార్ అంటుంది ఇమ్ముని. హాలీవుడ్ హీరో అని అడుస్తూ ఉంది. అప్పుడు వాకింగ్ స్టైల్ మార్చండి అంటే ఇంకా చూడండి వచ్చారు. తర్వాత సంజన కూడా వస్తుంది. హాలీవుడ్ హీరో అంటుంటే అవునా అనుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి వెళ్ళింది వచ్చేసింది ఇమ్ము డ్రెస్ చూసి. చూడండి అట్లే అక్కడి నుంచి వాష్రూమ్ కాడ నుంచి హాల్ వరకు అట్లే నడుచుకుంటూ వచ్చారు. నడక స్టైల్ ఏం మార్చలేదు అట్లే కంటిన్యూ చేశారు ఇక్కడి వరకు. తర్వాత ఎక్స్క్యూజ్ మీ బర్నీ అన్న అంటే బర్నీ లేకుండే. బర్నీ ఎక్కడ ఉన్నారు మరి చూపిలేదు. తర్వాత వస్తాడు. సుమన్ ఉంటే సుమన్ అన్న మాత్రం చూసి ప్యాంటు బాగుంది కలర్ అన్నాడు. ఆయన కూడా థిక్ పింక్ ఉంది కదా అందుకని నవ్వుతున్నారు అందరూ. బాగుంది ప్యాంటు ఏమో అని జోక్ చేశాడు సుమన్ కూడా. హాలీవుడ్ స్టార్ హాలీవుడ్ హీరో అని అడుస్తుంటే ఇంకా సంజన కూడా వస్తుంది అనమాట అక్కడికి. రీతు అయితే నవ్వి చేస్తూ ఉంది ఆ డ్రెస్ చూసి. ఎందుకంటే రీతు డ్రెస్సెస్ కూడా కలర్ కాంబినేషన్ అవి బాగుంటాయి కదా స్టైల్గా. ఇవి నా డ్రెస్ చూసినే నవ్వు వచ్చేసింది ఆమెకి. వీళ్ళది ఒక 15 minutes చూపించారండి అన్సీన్లో ఇమ్ముది. తర్వాత సంజన వచ్చి ఇంకా సంజన కూడా అవునా హ్యాండ్సమ్ హీరో అనుకుంటూ వచ్చేసింది. హాలీవుడ్ హీరోనా అయినా అనుకుంటూ వచ్చేసింది అనమాట. సంజన కూడా ఇంగ్లీష్లో ఛాన్స్ ఏదో పొగిడింది. హాలీవుడ్ హీరో హ్యాండ్సమ్ హీరో అనుకుంటా. సుమన్ శెట్టి కూడా చూడండి నవ్వుతూ ఉన్నాడు ఇమ్ము వాళ్ళని చూసి. కలర్ కాంబినేషన్ బాగుంది ఇమ్ము అంటున్నాడు సుమన్ కూడా. అది ఏం ప్యాంటో మనకు కూడా తెలియదు మరి నైట్ ప్యాంటో మామూలు ప్యాంటో
మనకు తెలియదు అండి అవి. జెంట్స్కి అయితే తెలుస్తుంది, లేడీస్కి తెలియదు కదా. అది మరి బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నా గేమ్ ఆడితే ఇచ్చినారో, ఆయననే తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు మరి కలర్ బాగుందని. ఇక్కడైతే చూడండి సంజన వచ్చింది. అవునా అవునా హీరోనా అనుకుంటే వచ్చి పొగుడుతూ ఉంది. ఓ హ్యాండ్సమ్ హీరో అంటుంది. ఓ హ్యాండ్సమ్ హీరో, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రీతు ఏమంటుంది, ఎవడ్రా ఇంతకంటే అందంగా ఉండేది ఎవడ్రా అంటుంది. నవ్వి 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 చచ్చారు అందరు. తర్వాత మళ్ళీ దానికి వైట్ డ్రెస్ వేసుకున్నాడు, వైట్ కోట్లా వేసుకున్నాడు. ఐ లవ్ యూ స్పేస్ సమ్ టైమ్ అని సంజన కూడా చాలా జోక్ చేస్తుంది. ఆయనకేం అర్థం కాదు కదా, చేసే ఇంగ్లీషు. నవ్వుతున్నాడు. తర్వాత అయితే వైట్ కోట్ వేసుకుంటాడు మళ్ళీ దానికి. డెమాన్కి చెప్తుంది అనమాట నవ్వుకుంటారు. రీతి ఎవడరా ఇంతకంటే అందం ఉండేది అనింది. నవ్వుతూ ఉన్నాడు డెమాన్ కూడా. ఆయన డ్రెస్సింగ్ ఆయన చూసి తర్వాత సంజన వచ్చి ఇట్లా హెయిర్ కూడా దువ్వుతుంది. ఆయన హెయిర్ కొంచెం ఉంది కదా, ఎప్పుడు ఇట్లా హెయిర్ సెట్ చేస్తుంటుంది కదా. చూడండి ఇప్పుడైతే వైట్ కోట్ వేసుకున్నాడు మళ్ళీ. యూ క్యాన్ రేర్ అనింది రీతు. అది వైట్ కోట్ వేసుకొచ్చుకుంటే అప్పుడు ఇట్లా చూస్తే బర్నీ వస్తాడు బయట నుంచి. ఇంకేంటనే బర్నీకి చూపిస్తుంది ఆయన డ్రెస్. బర్నీ కూడా ఎవరి హ్యాండ్సమ్ హీరో అంటాడు. హూ ఈజ్ హ్యాండ్సమ్ హీరో అని అడుగుతాడు. ఓ బాగుంది బాగుంది మన డ్రెస్ కాంబినేషన్ అంటాడు బర్నీ. రీతేమో ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ పర్సనల్ మేనేజర్ అని చెప్తుంది ఇమ్ముకి. అందరు చాలా చాలా నవ్వారండి. తర్వాత బర్నీకి ఎవరు చెప్పినట్టున్నారు బయట నుంచి, ఇమ్మానుల్ డ్రెస్ సుమన్ చెప్పినట్టున్నాడు. తర్వాత వస్తాడనమాట. ఫస్ట్ బర్నీ అన్న అనుకుంటే వచ్చింది రీతు, అప్పుడు కనపడలే కదా. తర్వాత వచ్చాడనమాట. హూ ఈజ్ హ్యాండ్సమ్ హీరో అన్నాడు. అందరు నవ్వి నవ్వి చచ్చారు. ఓ మై గాడ్ అని అడుస్తూ ఉందండి సంజన ఇక్కడ. ఈ డ్రెస్సింగ్ సెన్స్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అస్సలు ఇట్లా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు రేర్గా ఉంటారు అనింది రీతు. యూ క్యాన్ వెరీ రేర్ అనింది. చూడండి కోట్ వేసుకున్నాడు, మళ్ళీ తర్వాత ఇంకొక కోట్ కూడా మార్చాడు అనుకుంటా. చూడండి బర్నీ వచ్చి ఇక్కడ స్టన్ అయిపోయినాడు, కాసేపు చూసి నవ్వుతున్నాడు. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారు అందరూ. చూడండి మళ్ళీ కోట్ వేసుకున్న తర్వాత కూడా 2 స్టెప్పులు చేశాడు. సంజనానేమో ఇక్కడ పైన హెయిర్ స్టైల్ అంతా అడ్జస్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ డ్రెస్కి తగినట్లు ఉండాలి కదా అన్నట్టు. చూడండి అడ్జస్ట్ చేస్తుంది హెయిర్ స్టైల్ కూడా. తర్వాత ఇంకా పోయి అక్కడ బెడ్ మీద కూర్చున్నాడు సిగ్గుపడకుండా, అందరు జోక్ చేస్తుంటే. కూర్చుంటే రీతు వచ్చి ఏ అంటే అందరు ఊరుకునండి, నేను ఆయనకి పర్సనల్ మేనేజర్ అనింది. నేను పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ మేనేజర్ ఉన్నాను ఈ ముఖ్య అనింది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బయట తనుజ వాళ్ళకి చూపిస్తారు. తనుజ ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ అడుస్తూ ఉండే, అది మనకి చూపించలేదు. అడుస్తుంటేనే ఈ మనల్ని అని అడుచుకుంటే మనల్ అయితే ఉరికిపోయాడు. తర్వాత అయితే అక్కడ బర్నీ వాళ్ళు కూర్చుంటారు. తర్వాత బర్నీ దగ్గరికి వస్తుంది తనుజ. తర్వాత బర్నీ ఓకే హూ అని భయపిస్తాడు కాలుతో, భయపడుతుంది 1 నిమిషము. తనుజ ఊరికే వీళ్ళంతా చూస్తూ ఉన్నారనమాట బయట గార్డెన్లో. సుమ్ము వీళ్ళంతా ఊరికే కూర్చొని. తర్వాత అయితే ఇక్కడ తనుజకి ఒకటి బటర్ఫ్లై దొరుకుతుంది అనమాట గార్డెన్లో. సుమ్ము వాళ్ళు ఉదికి చూసుకుంటూ కూర్చున్నారనమాట. తర్వాత ఊరికి తమాషకి అయితే భయపిస్తాడు తనుజని. హూ అని కాలుతో ఇట్లా అంటే ఓ నానా అని భయపడుతుంది ఆమె కొంతసేపు. తర్వాత అయితే ఇక్కడ బటర్ఫ్లై దొరుకుతుంది చూడండి చిన్నది, అది ఆమె చేతి మీద ఎక్కించుకుంటుంది. ఆయన కాలు దగ్గర అక్కడ ఒకటి వాలి ఉంటుంది బటర్ఫ్లై బర్నీ దగ్గర. అది పట్టుకొని ఇంకా ఆమె ఏలు మీద పెట్టుకొని దాని గురించి వర్ణిస్తుంది.
చూసింది. తర్వాత బర్నీకి చెప్తుంది, పర్పులిష్ ఉంది, దానిపైన ఒక డాట్ ఉంది అని ఆ సీతాకోక చిలుక గురించి వర్ణిస్తుంది. చూడు డాట్స్ పర్పులిష్ ఉంది అవన్నీ చూసి బర్నీకి చెప్తుంది. ఇంకా మామూలుగా అయితే ఆమె తిప్పి తిప్పి మాట్లాడుతుంటుంది కదా, అట్లే మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ కూడా చేస్తుంటుంది కదా, కొంచెం సీరియల్ యాక్టింగ్ చేస్తుంటుంది కదా ఇక్కడ. అట్లా దాన్ని చూసి ఎంతసేపు వర్ణించిందో చూడండి. దానికి వెళ్ళి ఎంతసేపు చూస్తుందో తర్వాత మళ్ళీ బర్నీకి దాని గురించి వర్ణిస్తుంది. కొంతసేపు అంతా గమనిస్తుంది అనమాట. దానికి ఏం కలర్స్ ఉన్నాయి, దాని వింగ్స్ ఏ కలర్ ఉంది అదంతా చూసి తర్వాత బర్నీకి చెప్తుంది. దానికి పర్పులిష్ ఉంది, డాట్స్ ఉన్నాయి, తర్వాత దానికి ముక్కు కూడా వంకరగా ఉంది, ఇలా వంగి ఉంది దాని ముక్కు కూడా. దాని ముక్కు కూడా ఇలా ఉంది, వంగి ఉంది అన్నట్టు చూపించింది సైగ చేసి. తర్వాత దానికి 2 కొమ్ములు 4 కాళ్ళు అని వర్ణిస్తుండేనండి. బర్నీకి చెప్తుంది. ఆయన అనుకుంటే ఆయన కూడా చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ఇద్దరు. ఆడవారికి అందమైన రెక్కలు ఉంటుంది. ఇట్లా ఉఫ్ అని ఊపనికి పోతాడు బర్నీ. వద్దు ఊపొద్దు అనింది. ఇంకా ఊరికే నవ్వుకుంటూ కూర్చున్నాడు. అమ్మో అది రెక్కలు తీసినా కూడా ఎంత అందంగా ఉందో అని చెప్తుంది. ఎక్కడ పెట్టాను దీన్ని అని అడిగింటే బర్నీ అక్కడ ఎదురుగా ఏదో చూపిస్తున్నాడు చూడు అక్కడ పెట్టమని. అమ్మో అది రెక్కలు తీసినా ఎంత అందంగా ఉంది, ఓ మై గాడ్ అంటుంది. అంత సీరియల్ లాగా తిప్పి తిప్పి మాట్లాడుతుంది అనమాట. చూసినారు కదా మామూలుగా తిప్పి తిప్పి మాట్లాడేది, అట్లే మాట్లాడుతుంది. దాని గురించి చాలాసేపు వర్ణించింది. దాన్ని సంజన, రీతు, సుమన్ శెట్టి వాళ్ళంతా ఓకే చూస్తున్నారు. సరే అని అక్కడ పెట్టడానికి పోతుంటే యాజ్ యూజువల్ సరే మరి ఇక్కడ ఎండ ఉంది కదా అనింది. మరి ఇక్కడ పెడితేనేమో అక్కడ పెడితేనేమో బర్డ్స్ వచ్చి బర్డ్స్ వస్తాయి అనింది. అక్కడ పెడితేనేమో బర్డ్స్ అటాక్ చేస్తాయి అంటే ఇక్కడ పెడితేనేమో ఎండ ఉంది, ఇక్కడ పెడితే ఎవరైనా తొక్కేస్తారు అన్నాడు బర్నీ. మరి ఎట్లా డెన్లో పెడుతున్నా అని అడుగుతుంది. నేను చేసే ఓవర్ యాక్షన్ ఇదంతా ఓకే లైట్గా నవ్వుకుంటూ చూస్తున్నాడు డెమాన్ పవన్. ఈ బటర్ఫ్లైకి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా అనుకుంటారు, కానీ ఇంకా బయటకి ఏం మాట్లాడరు కదా. సంజన కూడా చూస్తూ ఉంది దూరం నుంచి. ఇంకా అక్కడ ఏం వాళ్ళకి టైం పాస్ కాదు కదండి, ఇంకా దాని గురించే మాట్లాడుకుంటుంటారు. ఏదైనా చిన్నది దొరికితే ఏదైనా ఒక పక్షి వచ్చి వాళ్ళని ఇంకా దాని గురించే మాట్లాడతారు. డెమాన్ పవన్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఈమె అంతసేపు మాట్లాడుతుంటే ఆ సీతాకోక చిలుక గురించి. రీతు, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఈమె చేసేదంతా, ఈమె మాట్లాడేదంతా, ఈమె ఓవర్ యాక్షన్ అంతా చూస్తూ ఉన్నారు. చూడండి సంజన కూడా ఎలా చూస్తుందో. ఆ మనసులో అనుకోండి వచ్చేంత ఓవర్ చేస్తుందని, కానీ ఇంకా బయటికి ఏం చెప్పరు కదా. అక్కడ ఏమైనా టైం పాస్ కాదు కదండి, ఇంకా ఎవరేం చేసినా ఓకే చూసుకుంటుంటారు. ఇంకా వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు. చూడండి చూస్తుంది తనుజకి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తుంటే. తర్వాత అయితే ఆ బటర్ఫ్లైని తీసుకుపోయి ఒక డెన్లో పెట్టేస్తుంది. ఇక్కడ ఎండ ఉంది, అక్కడ మళ్ళీ ఎండ ఉంది అని. ఇంకా ఒక గూడులా ఉంటుంది, పోయి దాంట్లో పెడుతుంది. చూడండి వెళ్తుంది అక్కడ పెట్టడానికి. తర్వాత దాంట్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఇది అయిపోతుంది అనమాట. ఇది బటర్ఫ్లైది. ఇది కూడా ఒక 15 minutes వచ్చి ఉంటుందండి. లైవ్లో అయితే ఇంకా స్లో అవుతుంది మనకి. ఇంకా అన్సీన్లోనే కొంచెం ఫాస్ట్ చూపిస్తారేమో. ఇదేగిన మనం లైవ్లో చూడాలా చచ్చిపోతాం. ఇంకా అంత టైం తీసుకుంటారు, ఒక్కొక్క దానికి అర్ధగంట 20 minutes అట్లా తీసుకుంటారు. మనం చూడలేమన్నమాట లైవ్ అయితే. వాళ్ళంతా ఎడిట్ చేసి మనకు మెయిన్ ఎపిసోడ్ చూపిస్తారు కాబట్టి మనం చూడగలం. చూడండి ఇంత బటర్ఫ్లై దానికి ఇంతసేపు అంటే మనకు కూడా ఓపిక ఉండాలి కదండి. ఇంకా ఏమంటే బిగ్ బాస్ చాలా మంది చూస్తారు కదా అని మేము వీడియో తీసి పెడుతున్నాము. చూడండి దీన్ని ఎంతసేపు చూపించారో అన్సీన్లో. అక్కడ ఏదైనా చిన్న పక్షి వచ్చినా ఎవరైనా బయట నుంచి వచ్చినా ఇట్లే ఓవర్ యాక్షన్ చేస్తారనమాట.
అక్క బటర్ఫ్లైని పట్టుకొని ఆమె చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆ డెన్లో పెట్టడానికి అంత టైం పట్టిందనమాట. చూడండి ఇప్పుడైతే ర్యాక్లో పెట్టేస్తుంది. చూపిస్తాను మీకు దగ్గరగా ఎక్కడ పెట్టిందో. లైవ్లో అయితే మనకి చాలా టైం వేస్ట్ అవుతుందండి, మనం చూడలేము అసలు లైవ్ అంతంతసేపు. ఏమైనా గేమ్ అట్లా పెట్టినప్పుడు అయితే కొంతసేపు ఏమైనా వీడియో తీయడానికి అట్లయితే మనకు టైం సరిపోతుంది. కానీ కొంతమంది 24/7 లైవ్ చూస్తుంటారు కదా, అది చాలా కష్టం, మనం చూడలేము అసలు. ఇంకా ఏం టైం పాస్ కాని వాళ్ళు, పని లేని వాళ్ళు అయితే చూస్తారు. మాకు ఎప్పుడైనా మనం పెట్టినప్పుడు సడన్లో గేమ్ అట్లా కనిపిస్తే తీసి పెడుతుంటాము. చూడండి అక్కడ పెట్టేసింది, దాంట్లో గూట్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా. మళ్ళీ డైరెక్ట్ వీడియో కూడా పెట్టనీరు కదా మా టీవీ వాళ్ళు. ఇంకా అందుకని మనం ఇలా ఫొటోస్ తీసి మనం ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే. ఇంకా ఏమోలే 1 వీక్ ఉంది కదా అని ఇస్తున్నాము. ఇక్కడైతే డెమాన్ పవన్ రీతు ఏం మాట్లాడుతున్నారంటే, రీతు ఏమనిందంటే గివ్ అప్ ఇచ్చినట్లు మాట్లాడద్దు, గివ్ అప్ ఇచ్చినట్లు అవుతుంది అన్నట్టు ఏదో చెప్తుంటే అది మనకు చూపించలేదు. తర్వాత అది లోపల కాన్వర్జేషన్ జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే మాట్లాడే చూపించారు. ఏమంటున్నానంటే, నేను గివ్ అప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎవరైనా తర్వాత వెళ్ళినా పర్లేదు, అంటే గేమ్లో ఫస్ట్ ఎవరు వెళ్తారు అట్లా డిసైడ్ చేసుకుంటున్నారు కదా, దాని గురించి చెప్తున్నాడు. తర్వాత వెళ్ళినా పర్లేదు అన్నాడంట. ఎందుకంటే నేను గివ్ అప్ ఇవ్వట్లేదు, నాకు బ్యాక్ కూడా ఒకసారి అంటే ఏమో దెబ్బ తగిలింది కదా, బ్యాక్ వెన్నెముకకి ఇక్కడ, అందుకే కొంచెం రెస్ట్ దొరికినట్లు అవుతుందని తర్వాత వెళ్ళినా పర్లేదని అన్నాను అని రీతుకు చెప్తున్నాడు. అట్లా ఆ కాన్వర్జేషన్ గురించి ఆలోచిస్తున్నా అని చెప్తున్నాడు. నా కోసం గివ్ అప్ ఇవ్వకు అంటే, నీ కోసం ఏం కాదు, ఈక్వల్ ఆపర్చునిటీ ఇది అంటున్నాడు. అంటే అపోనెంట్ ఎవరు అనేది మనం అదొకటి చూసుకోవాలి. నాకు అపోనెంట్ ఎవరైనా ఆడాలని ఉంది అంటే సరే అని అన్నాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ తనుజది కళ్యాణ్ది వచ్చింది. అక్కడైతే ఎదురు వెనక కూర్చున్నాడు కళ్యాణ్. తనుజ అయితే ఇక్కడ తిరుగుతూ ఉంది. తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది తనుజ. అక్కడైతే డెమాన్ పవన్ నీ కోసం అని కాదు, అక్కడ ముగ్గురులో నేనే అన్నాను ఫస్ట్ అన్నాడు. ఇక్కడ తనుజ చెప్తుంది ఇమ్మానుయల్కి, కిచెన్లోకి వెళ్ళిపోయిందని కదా అక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ అందరికీ ఒకటే ఛాన్స్ అంటే రీతు వచ్చింది. అమ్మ తనుజ నేను పక్కకు తీసుకుపోయి చెప్పింది కూడా అదే, నేను అందరికి ఒకటే ఛాన్స్ అని నీకు చెవులో చెప్పింది కూడా నేను అదే అంటుంది. అంత లోపల మళ్ళీ బయట నుంచి కళ్యాణ్ కూడా వస్తాడు లోపలికి. కళ్యాణ్ ఆటోమేటిక్గా ఇంకా తనుజ ఎక్కడ ఉంటే అక్కడే కదా వచ్చేసాడు. చూడండి బిగ్ బాస్ ఇది ఎట్లా ఈక్వల్ ఛాన్సెస్ అది బిగ్ బాస్ అని అడుగుతుంది. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఎట్లయితుంది అని క్వశ్చన్ చేస్తుంది బిగ్ బాస్ని తనుజ. అంత లోపల కళ్యాణ్ వస్తాడు బయట నుంచి. కళ్యాణ్ కూడా చెప్తుంది రీతు, రే ఈ పిల్లకి నేను పక్కకు తీసుకొని చెప్పినా ఈమెకు అర్థం కాలేదు అని నవ్వుతున్నారు రీతు కళ్యాణ్ వాళ్ళు. ఈమె కూడా నేను అదే చెప్పాను అక్కడే అది అని అంటున్నాడు. ఓడి అమ్మ అట్లా అనుకుంటే ఎట్లరా ఇమ్మంటున్నాడు. ఓడి అమ్మ అట్లా అనుకుంటే ఎట్లరా, లాస్ట్ ఎవరైతే ఉన్నాడో ఇన్ని ఆటలు ఆడుకుంటే వచ్చినాడు, ఇన్ని ఆటలు ఆడుకుంటే వచ్చి లాస్ట్ ఓడిపోతే అవతల వానికి వెళ్ళిపోతుంది కదా అంటే మరి బుర్ర పెట్టి ఆలోచించు అంటుంది తనుజ కూడా ఇమ్ముని. అందుకే నేను అక్కడ అన్ని క్వశ్చన్లు వేసాను అని ఇమ్ము చెప్తున్నాడు. అని గేమ్ గురించి మాట్లాడుకుంటే నాకు అదే అర్థం కాక చాలా క్వశ్చన్లు వేసిన బిగ్ బాస్ని అని ఇమ్ము చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఆలోచించుకుంటూ పోయి ఇమ్ము రీతు అందరు అక్కడ కూర్చుంటారు ఒక చైర్లో సైడ్కి. అప్పుడు కళ్యాణ్ కూడా పోతాడు. ఇదైతే అప్పుడు కళ్యాణ్ లోపలికి వచ్చినాడు అన్నా కదా తనుజ కాటికి. తనుజ మాట్లాడుతుంటే వచ్చినాడు కిచెన్లోకి అన్నా కదా, ఆ పిక్ అనమాట. చాలా పిక్స్ ఉంటాయి కదండి. తర్వాత అయితే ఇమ్ముకు పోయి చెప్తాడు అనమాట కళ్యాణ్. ఇంకా ఆల్రెడీ ఆయన ఫైనలిస్ట్ అంటే ఇప్పుడు కాదులే తర్వాత అవుతాడు నెక్స్ట్. ఈ బ్యాడ్జ్ చూసి నేను అట్లా అనుకున్నాను, ఇది కెప్టెన్సీ బ్యాడ్జ్ కదా. తర్వాత అయితే కళ్యాణ్ ఇమ్మానుయల్కి అర్థం చేపిస్తాడు అనమాట మొత్తము గేమ్ గురించి.
బుర్ర పెట్టి ఆలోచించాల్సింది మరి అప్పుడే అని తనుజ ఇక్కడ చెప్తుంది చూడండి ఇమ్ముకి. అప్పుడే అడుగుతుంటే కదా బిగ్ బాస్ని క్వశ్చన్స్ అంటే మరి అప్పుడే ఆలోచించాల్సింది మరి బుర్ర పెట్టి అని అంటుంది ఇమ్ముని. తర్వాత అయితే పోయి అక్కడ కూర్చుంటారు. తర్వాత కళ్యాణ్ కూడా మళ్ళీ ఇమ్ము వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ మేనలు ఎక్కువ ఆలోచిస్తాడు కదా, టెన్షన్ పడుతుంటాడు కదా, అది చెప్తున్నాడు అనమాట. నువ్వు ఈ గేమ్లో చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఈ గేమ్లో ఎవరు ఉంటారో ఎవరు లేరో లాస్ట్ వరకు ఎవరికి అర్థం కాదు, అది తెలియదు, అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఓడిపోయినా నువ్వు అదే టెన్షన్ పడొద్దు. ఓడిపోతే సరే ఓడిపోయామా, ఇంకా నెక్స్ట్ ఎవరితో ఓడిపోవాలని రెడీగా పెట్టుకో మైండ్లో అదే టెన్షన్ పెట్టుకోవద్దు, ఓడిపోతానేమో అని చెప్తున్నాడు. మోటివేట్ చేస్తున్నాడు అనమాట కళ్యాణ్ ఇమ్ముకి. కావాలంటే నువ్వు మైండ్లో అది అనుకో, వీంతో ఆడితే గెలుస్తాము, వీంతో ఆడితే ఓడిపోతాము అట్లా అనుకోవచ్చు. కానీ ఈమె రీతి ఏమంటుంది, లాస్ట్ ఎంపైర్ అంతా కట్టి అంటే కోటగూడలాగా మొత్తం అంతా కట్టి లాస్ట్లో ఓడిపోతే అప్పుడు ఎట్లా మొత్తం కూలిపోతుంది అని మాట్లాడుతున్నారు. ఇక్కడైతే సంజన ఇమ్ముకి చెప్తుంది, అట్లీస్ట్ ఎక్కువసేపు ఆటల్లో ఉండొచ్చు కదా, నేనే కనిపించినానే నీకు అని అడుగుతుంది. సంజన పేరు సెలెక్ట్ చేసుకున్నాడు కదా, అందుకే ఇమ్ము మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అంటే నేను ఎక్కువసేపు ఆటలో ఉండొచ్చు కదా, నన్ను తీసుకున్నాను అని అడుగుతుంది. కాదు మమ్మ అనుకుంటే చెప్తున్నాడు. నా సరిగ్గా చెప్పినాడు చూడు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టే అదే చెప్తున్నాడు రీజన్. లేదు, నువ్వు ఇంట్లో నీతో ఎవరు ఆడినా గెలవలేరు, ఒక్క ఆటన్నా ఎవరైనా వేరే వాళ్ళు గెలిచారా చెప్పు అని అంటే రీతు వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అన్ని ఆటలు గెలిచినావు కదా నువ్వు ఇమ్ము అని అంటుంది సంజన. అవునని అందరు నవ్వుతున్నారు. అంటున్నాడు ఇమ్ము, నేను ఆవిడ గురించి ఆలోచిస్తుంటే ఆవిడ మాత్రం నన్ను అంటుంది అని అంటున్నాడు. అంటే ఏమేమనింది, లేదు నమ్మకుంది సంజన, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు కదా, కావాలని ఓడిపోతుందని ఆమెను తీసుకెళ్ళాడు. ఊరికేనన్నా నువ్వన్నా ఎదురు ఓడిపోతే నాకు మేలే, నువ్వన్నా ఉంటావు కదా అని నేను చేసిన అని నమ్మించాలని చూస్తున్నాడు కదా, నాగార్జున సార్ కూడా అదే చెప్పినాడు కదా, ఊరికెట్లా అందుకే అంటుంది. లేదు నువ్వు నా గురించి ఆలోచించింటే నమ్మలేదనమాట సంజన కూడా, కావాలని తీసుకెళ్ళాడు ఆమె వీకనే, అందుకే చెప్తుంది. లేదు నువ్వు నా గురించి ఆలోచించింటే, నేను ఆవిడ గురించి ఆలోచించిన అంటే అని సంజన, నువ్వు నా గురించి ఆలోచించింటే నన్ను తీసుకోకుంటివి, నన్ను గేమ్లో ఎక్కువసేపు ఉంచేవాడివి కదా అంటుంది. అదే మా అమ్మ, నువ్వు ఓడిపోతే నేను నీ చేతిలో ఓడిపోతే కినా 2 ఫ్లాగ్స్ నీకు వస్తాయి, అప్పుడు నీ చేతిలో ఓడిపోదామని అంటుంటే డెమాన్ పవన్ కూడా అన్నాడు, ఓడిపోదామని కాదు, నీతో ఓడిపోయి నెక్స్ట్ నాతో ఆడదామని చూస్తున్నాడు ఇమ్ము అన్న అని చెప్పినాడు డెమాన్ పవన్. అంటే సంజన కూడా అవును అని అంది. అదే అబద్ధాలు చెప్తున్నాడు అది ఓకేనన్నట్లా ఆమె వీక్నెస్ అని తీసుకొని మళ్ళీ కవర్ చేస్తున్నాడు కదా ఇమ్మాన్యుల్. అందుకే చెప్తున్నాయని నమ్మకుంది అనమాట సంజన కూడా, కావాలని నన్ను తీసుకెళ్ళావు నువ్వు అంటుంది. నువ్వు నీ చేతిలో ఓడిపోతే నాకు హ్యాపీ అని తీసుకెళ్ళామమ్మా, అదే చెప్తున్నాడు మాటకి. కానీ ఇక్కడ ఇమ్ము చేసినది ఎవ్వరు నమ్మలేదు ఆయన చెప్పినంత మాత్రాన. పాపం సంజన వీక్నెస్ అయినా తీసుకెళ్ళినాడు ఊరికేనన్నా. అందుకే డెమాన్ పవన్ అన్నాడు, లేదు నీతో ఓడిపోయి తర్వాత నాతో ఆడదామని ప్లాన్ చేసినాడు అంటే అవును అని చెప్తుంది చూడండి ఇక్కడ. అప్పుడు సంజన అనింది, డెమాన్ బర్నీ గారితో కూడా ఆడి తర్వాత నీతో ఆడొచ్చు కదా అనింది. అంటే తను జనింది, ఇప్పుడు పెడుతున్న గేమ్ అన్నీ ఒకేలాగా లేవు అని చెప్తుంది. తను ఏమంటుంది, ఒకవేళ మేబీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే మిమ్మల్ని కూడా ఒక కాంపిటేటివ్గా తీసుకొని మీతో ఆడుతున్నాడు అంటే నవ్వుతుంది సంజన, నమ్మట్లేదు. తనుజ కూడా ఇక్కడ అందరికీ ఈక్వల్ ఉంటుంది, ఇక్కడ ఏం లేదు అని చెప్తా ఉంది. ఎందుకు తీసుకెళ్ళినాడంటే మీ చేతిలో ఓడిపోతే మేలే అన్నట్టు తీసుకెళ్ళినాడేమో ఇమ్ము, మీకు కూడా ఛాన్స్ వస్తుంది కదా ఈక్వల్గా అని తీసుకెళ్ళినాడేమో అని చెప్తుంది. చూడండి తనుజ చెప్తుంటే కానీ సంజన నమ్ముతలేదు, డెమాన్ పవన్ కూడా నమ్మలేదనమాట. ఇమ్ము కావాలని తీసుకెళ్ళినాడు అని మళ్ళీ ఇమ్ము అంతే కదా కవరింగ్ చేస్తాడనమాట. తీసుకొని మళ్ళీ బయట పడకుండా నాగార్జున గారు అడిగినప్పుడు కూడా అదే చెప్తున్నాడు, లేదు సార్ నేను ఆమె ఎదురుగా ఓడిపోతే కూడా నాకు ఇష్టమే, ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్లయితుంది, ఆమెకి 2 ఫ్లాగ్స్ వస్తాయి కదా అని ఆమెను సెలెక్ట్ చేసుకున్నా అంటే నాగార్జున గారు కూడా నమ్మలేదు కదా, నవ్వాడు. అందుకే సంజన కూడా ఇంతకుముందు ఒక కాన్వర్జేషన్లో డెమాన్ పవన్ కాదు బర్నీతో మాట్లాడేటప్పుడు అనింది,
ఈ ముగ్గు గురించి చెప్తూ అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడింది అనమాట ఈ దీని గురించి. ఏమనిందంటే, నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కదా, ఇక్కడ ఏమన్నా డొనేషన్ చేయడానికి వచ్చామా, నాగార్జున సార్ కూడా అడిగింటే అబద్ధాలు చెప్తున్నాడు ఇమ్ము అని చెప్పింటే బర్నీ కూడా నవ్వాడు. ఇమ్ము కావాలని తీసుకుని ఇట్లా కవర్ చేసుకునేది కూడా సంజనకు తెలుసు. ఆ రోజు నుంచి సంజనకు కూడా మైండ్లో పడింది, ఇమ్ము కావాలని చేసి మళ్ళీ కవరింగ్ చేస్తున్నాడని. ఎవరు వస్తే కూడా నేను కనుక్కుంటా అని చెప్తుంది సంజన. తనుజ కూడా అనింది, దొంగ గట్ట చెప్తున్నాడు, మీ చేతిలో ఓడిపోతావు ఈజీగా అని అనుకొని నిన్ను తీసుకెళ్ళినాడు సంజన గారు అని అంది తనుజ కూడా. అంటే ఏమంటుంది, అలా ఏం కాదు అంటున్నాడు ఏమో. అలా అంటే నేను సుమనను కూడా తీసుకోవచ్చు కదా అంటున్నాడు. అలా ఆలోచించలేదు, అలా అనుకుంటే నేను మీ అందరికీ డెమాన్కి బర్నీ అన్నకి మధ్యలో ఎందుకు ఇరికిస్తాం మిమ్మల్ని అంటున్నాడు. సుమన్ సెట్నే తీసుకుంటుంటే కదా, లేకుంటే ఏదైనా మీకు 1% ఛాన్స్ అయినా ఉంటుంది కదా అని నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తున్నాడు అనమాట. కానీ ఎంత కవర్ చేసినా అక్కడ డెమాన్, తనుజ, సంజన ఎవరు నమ్మట్లేదు. తనుజకి ఒకసారి ఏమో అనింది లైట్గా, మిమ్మల్ని బాధపడుతుందని మిమ్మల్ని కూడా కాంపిటేటివ్గా తీసుకెళ్ళాడేమో అనింది. ఇంకా అంతే. తర్వాత అయితే సంజన కూడా అనింది, తనుజ కూడా అనింది, దొంగ కావాలని ఓడగొట్టాలని మిమ్మల్ని తీసుకెళ్ళినాడు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా కవర్ చేస్తున్నాడు, మీ మీద ప్రేమతోనే తీసుకెళ్ళాను, మీకు ఛాన్స్ ఎనికి తీసుకెళ్ళా అంటున్నాడు అని తనుజ కూడా అనింది. నేను అలా అనుకోలేదు అని చెప్తున్నాడు. ఇక్కడైతే మళ్ళీ బర్నీ, సుమన్ శెట్టి, బర్నీ గారు, సుమన్ శెట్టి, సంజన వాళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమంటుందంటే, ఇదేంటి సుమ్ము, నాకే బంపర్ ఆఫరు, బయట నుంచి ఎవరైనా వచ్చి ఇస్తే బంపర్ ఆఫర్ ఓకే, కానీ ఈ హౌస్లో కూడా అందరు నాకే ఇస్తున్నారు బంపర్ ఆఫరు అని చెప్తుంది. ఇంక ఏదైనా ఆడాల్సిందే కదా సిస్టర్ అంటున్నాడు. అంటే లేదు, 100% ఆడతాను, నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది. అట్లే ఎన్నో కంప్లీట్ చేశాను నేను, ఇది కూడా అట్లే కంప్లీట్ చేస్తాను, దేవుడు ఉన్నాడు నాతోని. లాస్ట్ వీకే ఫ్యామిలీ వీక్ అయింది, ఫ్యామిలీ వీక్ తర్వాత సెకండ్ వీక్ నడుస్తుంది. ఇంకా లాస్ట్ వీకే ఫ్యామిలీ వీక్ అయిపోయిందంటే తర్వాత 2 వీక్స్ అయినాయి కదా అంటే, సెకండ్ వీక్ బర్నీ అన్నాడు 2 వీక్స్ అయింది కదని, ఇది సెకండ్ వీక్ నడుస్తుంది, ఇంకా అయిపోయింది, ఇంకా 20 డేసే ఉంది అంటుంది. దేవుడా, బండిని తోసేదానికి దమ్ము ఇవ్వవా, లాస్ట్ నుంచి ఇక్కడి వరకు వచ్చాను అని అడుగుతుంది దేవుణ్ణి. ఇన్ని రోజులు ఉండడానికి నాకు ఈ శక్తిని దేవుడా అని అడుగుతుంది. ఈ బంపర్ ఆఫర్లు అన్నీ నాకే వస్తాయి, ఫస్ట్ నుంచి 20 ఎన్నో ఎదుర్కొని వచ్చాను ఇక్కడి వరకు, ఇప్పుడు కూడా అట్లే ఎదుర్కొంటాను అని అంటుంది. బర్నీకి ఇప్పుడు సుమన్ శెట్టికి వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అనుకుంటా, ఇక్కడ ఫ్రెండ్స్ అయినారు కదా, అందుకని చెప్తుంది అనమాట. ఇమ్ము కావాలనే చేసినాడు అని చెప్తుంది. ఏంటి సుమన్ అన్న, నాకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు, అందరు నాకే ఇస్తున్నారు ఈ హౌస్లో, ఇట్లే ప్రతి వీక్ నేనే ఎదుర్కొంటున్నాను, అయినా కూడా ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా దేవుడా, ఇంకా ఇవన్నీ రోజులు కూడా ఇంకా 20 డేస్ ఉంది కదా, ఇవన్నీ రోజులు కూడా ఈ బండిని తోయడానికి దమ్మి దేవుడా అని అడుగుతూ ఉంది. చూడండి, అట్లే బాధపడుతూ ఉంది కొంతసేపు. ఇమ్ము సెలెక్ట్ చేసుకున్నాడని, ఫస్ట్ టైం అని తీసుకున్నాడు కదా అందుకని. తర్వాత దీని తర్వాత అయితే నెక్స్ట్ రీతు వాళ్ళ చూపిస్తారు. బర్నీ కూడా నేను ఫ్యామిలీ వీక్ కంటే ముందు వచ్చాను అని చెప్తున్నాడు. ఇక్కడ 1 వీక్ అట్లా ముందు వచ్చాడు కదా, బయటికి పోయి మళ్ళీ వచ్చినాడు కదా, దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత మళ్ళీ 2 వీక్స్ అయింది, అది మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య ఇంకా వీళ్ళు ముగ్గురే కదా ఫ్రెండ్స్ అయినారు. ఈ మూడు కూడా నమ్మకుందనమాట ఈ మధ్య సంజన. ఇంతకుముందు కూడా బర్నీకి అదే చెప్పింది, ఇక్కడేమో డొనేషన్ చేయడానికి వచ్చినాడని. ఇక్కడైతే రీతు అయితే ఇక్కడ ఏమో క్లోత్స్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటుంది. తర్వాత అంత లోపల కళ్యాణ్ వస్తాడు ఇక్కడికి. వచ్చినప్పుడు ఏమంటుంది, రే సుమన్ నన్ను ఆడమంటారా నీతో అంటే,
నీతో కాదు ఊరికే సుమనన్న ఆడమంటారా అనింది. సుమనన్న ఆడమంటే ఏమవుతుంది అన్నాడు జోక్ లెక్క. అంటే సుమనన్న బ్లాంక్ వేసాడు కదా, అప్పుడు నీకే అడ్వాంటేజ్ అవుతుంది నీ పక్కన అని చెప్తుంది. కళ్యాణ్ ఏమంటున్నాడు, నీకు అర్థం కావడం లేదా, తనుజతో సుమనన్నతో ఆడినా వేస్టే, ఎందుకంటే తనుజ ఆడితే నాతో ఆడుతుంది లేదా సుమనన్నతో ఆడుతుంది. పవన్ గెలిస్తేనేమో బర్నీ గారితోని ఇమ్ముతోని, రీతేమో నాతో కూడా ఆడాల్సి వస్తుంది అది చెప్తుంది. నా పక్కన వేస్తే ఎట్లరా అంటే, నీ పక్కన వేస్తే ఇమ్ముతో ఆడొచ్చు కదా, అంతే నీ పక్కనే ఉన్నాడు కదా, ఈ 2 ఛాన్సులు అయితే నీకు అని ఏదో ఆ గేమ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత తనుజ కూడా వస్తుంది లోపలికి, వీళ్ళు మాట్లాడుకునేది వింటుంది ఇక్కడ. తర్వాత అయితే వస్తుంది మళ్ళీ తనుజ ఆడతావా అని అడుగుతాడు కళ్యాణ్ మళ్ళా. తర్వాత అయితే ఇక్కడ వాష్రూమ్లో డెమాన్ పవన్ అక్కడ వాష్రూమ్కి ఏంటి అది 1 నిమిషం చూపిస్తారు. తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు మళ్ళీ తనుజ వస్తుంది. తనుజని అడుగుతాడు, తనుజ ఆడతావా అంటే అది నాకు తెలియదు, నువ్వు మాట్లాడుకో అది అని చెప్పింది. నువ్వు ఎవరితోనో ఆడుకోరా, నాకెందుకు, ఆడిన వాళ్ళే ఆడరా, మిగతా వాళ్ళు నీకెందుకు అంటే నాకేం తెలుసు నువ్వు ఎట్లా చెప్తావని అని నవ్వుతున్నాడు కళ్యాణ్. ఇక్కడైతే వాష్రూమ్కి వచ్చాడు డెమాన్ ఒకడు. తర్వాత వీళ్ళైతే ఇక్కడ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది వీళ్ళది. తర్వాత అయితే మళ్ళీ బయట డైనింగ్ టేబుల్ దగ్గర నెక్స్ట్ సుమన్ శెట్టి ఇమాన్యుయల్ కాన్వర్జేషన్ వస్తుంది అనమాట. వీళ్ళైతే ఇక్కడ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సుమన్ శెట్టి ఇమాన్యుయల్ కాన్వర్జేషన్. సుమన్ శెట్టి ఏమన్నాడు, ఇప్పుడు డెమాను తనుజ బర్నీ గారా అంటుంటే జోకులకు అన్నాడు, ఏం నువ్వు ఆడవా అన్నాడు. అంటే నేను ఇంకా 3 ఉన్నారు కదా అన్నాడు సుమన్. అంటే నీ స్కెచ్ ఏంటో చెప్పు ఫస్ట్ నాకే అన్నాడు నవ్వుకుంటే సుమన్ని. అంటే వాళ్ళు 3 ఎవరు గెలిచినా నీతో ఆడతారు అనుకుంటున్నావా అన్నాడు అంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఒకవేళ తనుజ గెలిచింది అనుకో, తనుజ నాతో ఆడుతుంది అంటున్నాడు. కానీ నీతో ఆడుతుంటుందేమో, నీ బ్లాక్స్ ఎక్కడ నీకెళ్ళి బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నీతో ఆడితేగిన ఆ బ్లాక్స్ అన్నీ తనవైపోతాయి, అంటే నాతో ఎందుకు ఆడుతుంది అంటే చెప్పలేం కదా, నీతో ఆడుతుందేమో అంటున్నాడు సుమన్. నాకు లేకపోతే నేను అంతకుముందు ఎంత మంచిగా ఉండేదాన్ని, నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే నేను నార్మల్గా మాట్లాడినా అంత చేస్తున్నారు కదా అంటుంది రీతు చెప్తుంది డెమాన్కి. అందరు నన్ను అంటారు, నువ్వు నా కోసం ఒక్కసారి చేసావు, దానికి అందరూ వాళ్ళందరూ నీ గేమ్ అంతా పక్కన పెట్టి నా కోసమే నువ్వు మొత్తం ఆడుతున్నట్టు చెప్తున్నారు, అంటే వాళ్ళతో పట్టించుకోదురా అన్నట్టు డెమాన్ చెప్తున్నాడు. కాదు విను, ఇక్కడ అందరితో సపోర్ట్ తీసుకుంటున్నారు, కానీ నువ్వు నాకు ఒక్కసారి చేస్తేనే అందరూ నీ గేమ్ అంతా పక్కన పెట్టి నాకు చేసినావు అంటున్నారు అని చెప్తుంది తనుజ గురించి. అట్లా నేను ఎవరితో మాట్లాడినా ఓకే, కానీ నీతో మాట్లాడితే వాళ్ళకి ప్రాబ్లము, నేను ఎవరికైనా క్రీమ్ వేస్తే ఓకే, కానీ నీకు క్రీమ్ వేస్తేనే వాళ్ళకి ప్రాబ్లము. సుమనన్నైతే బర్నీ నువ్వు కావాలి కెప్టెన్ అన్నాడు. అప్పుడు మరి ఆయన కాకుండా ఆయన కావాలని అనుకుంటలేడా, నన్నే అంటారు అని అంటుంది. ఇక్కడైతే బయట కళ్యాణ్ వీళ్ళ 3 కూర్చున్నారు, ఇమ్ము సంజన 3 కూర్చొని మాట్లాడుతున్నారు. తర్వాత అయితే రీతు ఇక్కడ లోపలైతే మాట్లాడేసి వచ్చింది కదా ఇందాక డెమాన్ని, ఎందుకురా ఫేస్ అట్లా పెట్టుకున్నావు అని అంటుంది ఇందాక కాన్వర్జేషన్లో. ఎందుకురా ఫేస్ అట్లా పెట్టుకున్నావు, ఎందుకు అంత బాధపడుతున్నావు చెప్పు అంటే, ఏంలా ఈరోజు రేపు 2 రోజులు ఉంటే అంత క్లియర్ అయిపోతుంది అన్నాడు డెమాన్. అంటే ఎందుకులే 2 నాలుగు ఉంటే నేను బయటికి వెళ్ళిపోతా, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని బయటకు వచ్చేసింది. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చింది రీతు, ఇంకా అక్కడ డెమాన్ దగ్గర అలిగి, నేను పోతే నీకు హ్యాపీగా ఉంటుందని ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ బయట వీళ్ళ 3 కళ్యాణ్ చెప్తున్నాడు మీ అమ్మ బాల్స్ బాగా లైన్గా పట్టేసింది అని చెప్తున్నాడు. మీ
మా అమ్మ బాగా లాస్ట్కి పట్ట 3 బాల్స్ లైన్ వేసింది అంటే అవును ఈమె కూడా మా అమ్మమ్మ బాగా వేసింది అని అంటుంటే అసలు మనకు ఆడే ఛాన్సే ఇవ్వలేదు వాళ్ళు అంటుంటే ఇంకా రీతి ఇక్కడికి వచ్చి వీళ్ళ మాట కలిపింది. నీకు ఇయర్ ఛాన్స్ కళ్యాణ్ అనింది, నీకు ఇయర్ ఛాన్స్ నీకు ఎందుకు ఇస్తారు, వాళ్ళు మనకి ఇయరు అంటుంది. అమ్మ నీకు ఎందుకు ఇస్తాను ఛాన్స్ అని అవుతున్నాడు. ఇష్టం లేకుండా అడుగుతుంది కదా అందుకని. నీకు నేను ఇప్పుడు వెళ్ళను నెక్స్ట్ వెళ్తా అని అంటుంది రీతు. అందుకే వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళు నీకు ఏమమ్మ నీకు ఎందుకు ఇస్తాను జోక్ చేస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా ఇప్పుడు ఛాన్స్ తీసుకోవాలనుకోకుందనమాట రీతు. మళ్ళీ కళ్యాణ్ ఏమన్నా 20/20 ఎంత అంటే రీతి ఏమంటుంది 20/21 అని చెప్పింది. 1 అని చెప్పింది. మళ్ళీ ఏమన్నాడు 40 లెక్కని చెప్పినావు 20 + 20 అనుకున్నావా అంటున్నాడు. ఏమో జోక్ చేస్తున్నాడు. ఇంకా రోజుకు నీ తెలుగు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందని ఇట్లా హ్యాట్సాప్ లాగా చెప్పాడు ఇక జోక్గా రీతుకి. చూడండి నవ్వుతున్నాడు, నీ తెలుగు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందని. 50 - 25 ఎంత అని అడుగుతున్నారు జోక్ లాగా కళ్యాణ్ వాళ్ళిద్దరు. లెక్కల గేమ్లో అన్నీ తప్పు ఆడింది కదా దాని గురించి. ఏమో ఏమంటున్నాడు రోజు నీ తెలుగు చూస్తుంటే మైండ్ బ్లాక్ అంటున్నాడు. సంజన అంటుంది 50 మెంబర్స్ 25 యాపిల్స్ ఉన్నాయి, 25లో ఎవరికి ఎంత ఇస్తావు అంటే ఇదంతా అంటే ఏమంటుంది ఇదంతా ప్రాసెస్ జరుగు లోపల వీళ్ళు వెళ్ళిపోతున్నారు, నా మైండ్లో ఇదంతా జరుగు లోపల అంటే నవ్వుతున్నారు. ఇక్కడ సంజన అయితే బిగ్ బాస్ నన్ను సంచాలక్క చేయండి, నేను చీర వేసుకొని వచ్చి చేస్తాను, డెమాన్కి అందరికీ నేను నీట్గా స్ట్రిక్ట్గా సంచాలక్క చేస్తాను, ప్రతి వీక్ ఈ వీక్ హ్యాపీగా ఉంటా అనుకుంటే నాకు ప్రతి వీక్ ఇట్లా అవుతుంది, నేను ఫస్ట్లోనే తీసేస్తున్నారు అని బిగ్ బాస్ చెప్పి బాధపడుతుంది అనమాట. కెప్టెన్ కంటెండర్స్ తీసేస్తారు, లేకపోతే నాకు ఫస్ట్ తీసేస్తారు, లేకపోతే నా బొమ్మ పట్టుకోరు, గ్రూప్ ఆటలు ఉంటే నన్ను పక్క పెట్టేస్తారు. ప్రతి వీక్ నన్ను క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేస్తారు, లేకుంటే పక్కకు పెట్టేస్తారు, గ్రూప్ ఆటలో నన్ను తీసుకోరు అంటుంది. లేకపోతే నా బొమ్మ తీసేస్తారు, లేకపోతే నన్ను గ్రూప్ ఆటలో తీసేస్తారు. ప్రతి వీక్ హార్ట్ బ్రేక్ అవుతుంది నాకు. మళ్ళీ నా మైండ్ని రిక్వెస్ట్ చేసి నేను మళ్ళీ రావాలి తిరిగి. ప్రతి వీక్ ఇట్లే నాకు టార్చర్ అవుతుంది. నాకు ఈ వీక్ హాయిగా ఉంటాను అనుకుంటే ప్రతి వీక్ హార్ట్ బ్రేక్ అవుతుంది బిగ్ బాస్ నాకు అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ ఫర్ వీడియో.